స్తోత్రం యెహోవా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామమున అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకొని మీరు నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది నేను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తుంది. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడని నేనే. యెషయా గ్రంథము 41:10. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోండి. ఇద్దరు నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? నీకున్న అప్పులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? మరి నువ్వు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చిందని నువ్వు దిగులు పడుతున్నావా? మరి ఈ దినం నీకు ఒక శుభవార్త. మన ప్రభువైన యేసు మనకి ఏమని వాగ్దానం చేస్తున్నారంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే. మరి కనుక దేని బిడ్డలారా, మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, మన వ్యాపారంలో నష్టం వచ్చినా కూడా మనం దిగులు పడకుండా మన ప్రభువైన యేసు మనకి బలము దయచేసి మనకి సహాయం చేస్తారని మనం విశ్వసించే వారికి ఉండాలని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. కనుక విశ్వాసం కలగడానికి ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యెహోవా. ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులు అంటే వాళ్ళందరూ స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వాళ్ళందరూ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. ఎవరైనా రోగులు అంటే వాళ్ళందరూ స్వస్థపరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరూ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరూ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సేవకులు సంఘాలు వారందరినీ కాచకప్పుడు అభివృద్ధిపరచండి. యేసు నామమున తండ్రి. ఆమేన్. గనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి వాటిలో దీవించును గాక. ఆమేన్.